సిల్కానగర్ డివిజన్లో శివాలయం పక్కన ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ని వ్యతిరేకిస్తూ బస్తీవాసులు కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ కార్యాలయానికి చేరుకొని కార్పొరేటర్ గారికి సెల్ టవర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సెల్ టవర్ని అక్రమంగా నిర్మిస్తున్నారని దాన్ని తొలగించాలని వారికి విన్నవించుకోవడం జరిగింది. కాగా కార్పొరేటర్ గీతా ప్రవీణ్ స్పందిస్తూ వచ్చిన బస్తీవాసులతో కలిసి డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు గారికి కలిసి రాతపూర్వకంగా కమిషనర్ గారికి అక్రమంగా నిర్మిస్తున్న సెల్ టవర్ని తొలగించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ని వెంటనే తొలగించాలని, లేని పక్షాన డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలోనే బస్తీవాసులతో పాటు కూర్చొని నిరసన ధర్నా చేస్తామని తెలపడం జరిగింది. డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు వెంటనే స్పందిస్తూ సెల్ టవర్ని నిర్మిస్తున్న వారిని పిలిపించి వారి వద్ద ఉన్న అనుమతి పత్రాలను పరిశీలిస్తారని తెలుపుతూ, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ వారికి సెల్ టవర్ నిర్మిస్తున్న భవనం యజమాని వారి వద్ద నుంచి ఉన్న భవన నిర్మాణ పర్మిషన్ పత్రాలను తెప్పించి పరిశీలించాల్సిందిగా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా సెల్ టవర్ నిర్మిస్తున్న భవనానికి అనుమతి గనక లేకుంటే వెంటనే సెల్ టవర్ ని తొలగిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. మేడం తిరుపతికి ఫోన్ మాట్లాడేది మీతో మాట్లాడి డబ్బా ఫిక్స్ అయింది. ఇప్పుడు కవర్ది కవర్ లేదు. 60 గజాల స్ట్రక్చర్ ఉన్నప్పుడు 60 గజాలు ఉన్నప్పుడు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ పెట్టుకోవడానికి మనం 0 పర్మిషన్ ఇస్తాం తప్ప ఇంకా G+2, 3 వేసి టవర్ పెట్టుకోవడానికి. ఇది కొంచెం దయచేసి మీరు మీ ప్రోగ్రామ్ రేపు అయిపోయినా సరే ఇప్పుడు ఫస్ట్ ఆయన చెప్పండి. రేపు నాకు మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఉంది, అప్పటిదాకా డిసిషన్ చేయకుండా రాసుకుంటే రేపు ఎల్పిజి పేపర్లు తీసుకొని చూసిన తర్వాత ఏదైనా డిసైడ్ చేస్తాం. మీరు అనవసరంగా మీరు అట్లే చేస్తే వాళ్ళు కూడా చేస్తారు, అనవసరంగా లాయన్ ఆడే ప్రాబ్లం వస్తాయని చెప్పేసి మీ స్టైల్ చెప్పండి. నిజంగా ఆయనకు పర్మిషన్ ఉంది అనుకుంటే మేము కూడా ఏమన్నాం. పర్మిషన్ అనేది అసలు అథరైజ్డ్ స్ట్రక్చరే లేనప్పుడు పర్మిషన్ ఎక్కడ వస్తుంది. ఇంకోటి అడ్జస్టెంట్ గానే ఇండస్ట్రియల్ ఏరియా అంత పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా ఇప్పుడు ఎక్కడ పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. ఇళ్ల మధ్యలో వచ్చి ఇక బస్తీలు వచ్చి అన్ని ఇల్లు ఆనుకొని ఉంటాయి 60 గజాలు. ఆ రేడియేషన్ వల్ల అనవసరం ఇబ్బంది. ఇంటర్ కూడా కన్విన్స్ చేశారు. దాసాను ఉన్నాడు ఇప్పుడు అని ఎందుకు 5-6 వేల గురించి గుర్తుపడితే రేపు నీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఆ రేడియేషన్ వల్ల అనవసరం ఇబ్బంది పడతావు ఎందుకు అని ఫస్ట్ ఒప్పుకున్నాడు. బాగా మధ్యలో ఏమన్నాడు, పైసలు వస్తాయి కదా అన్నాడు, ఏమన్నాడు. ఫస్ట్ ఆ ఇంటర్నెట్ ఫస్ట్ పర్మిషన్ కాపీ కవర్ పెట్టుకోవడానికి పర్మిషన్ అడుగుతాను. ఇఫ్ ఇట్ ఈస్ ఇలీగల్ ఇమీడియట్ గా ఫస్ట్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు డిస్కనెక్ట్ చేయమంటారు. వాళ్ళు త్రీఫేస్ కరెంట్ లేకపోతే అడుగుతారు. ప్లస్ మా వాళ్ళని కూడా వాళ్ళు ఆఫ్ చేస్తారు. త్రీఫేస్ అదే ఇవ్వదు వాళ్ళు కూడా అనాథరైజ్డ్ స్ట్రక్చర్ కి అసలు త్రీఫేస్ కరెంట్ మనం పోతే 100 కంప్లైంట్ ఇంకోమంటారు. గుర్తికి ఇచ్చేస్తున్నారు. అంటే ఇదర్ కాదు రెసిడెన్షియల్ ఏరియాలో ఇవ్వద్దు ఇస్తాను ఇమీడియట్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.